నా పేరు శిరీష్ అండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ గెటింగ్ ద ఛాన్స్ ఆఫ్ ద హీరో ఇన్ దేవుడు దయ్యం మనిషి. ఈ స్టోరీ వినగానే నేను చాలా ఎక్సైటింగ్ అయిపోయాను. వెన్ మై డైరెక్టర్ ఈస్ టెలింగ్ ద స్టోరీ టు మీ, it seems like the Hollywood horror entertainment and enlightening movie. Then immediately నేను ఓకే చెప్పేసాను. Then in the meanwhile I was also giving some inputs, then just how to we upgrade and do better the films. చాలా బాగుంది. జస్ట్ ఐ థింక్ దీంట్లో ఉండే ఒక స్టోరీ, ఒక ఎసెన్స్ ఇది ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ రీఇన్కర్నేషన్ ఆఫ్ లవ్ స్టోరీ. థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారాలు. నా పేరు తులసి. నీ దేవుడు దయ్యం మనుషులు ఈ మూవీలో నేను మెయిన్ రోల్ చేస్తున్నాను. అండ్ డిఫరెంట్ స్టోరీ. డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్ ఈజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నరేష్ అండి. ముందుగా ఈ సినిమా మా డైరెక్టర్ గారు ఒకరోజు మార్నింగ్ పూట నా దగ్గరికి వచ్చారు. అదే సినిమాలో నేను ఒక కొరియోగ్రాఫర్గా చేద్దాం అనుకున్నాను ఫస్ట్. అయితే నా దగ్గరికి వచ్చి డైరెక్టర్ గారు, నరేష్ స్టోరీ వింటావా, నేను ఒక చెప్తానన్నారు. చెప్పండి సార్ అన్నాను. అప్పుడు టైం వచ్చేసి 11 o'clock అవుతుంది నైట్. స్టార్ట్ చేశారు కథ, ఎట్లా ఉంది అలా స్టార్ట్ చేస్తే, సార్ నాకు చాలా భయం వేస్తుంది, మీరు ఆపేయండి, నేను వినను, ఏదైనా ఉంటే మార్నింగ్ మాట్లాడుకుందాం సార్ అని చెప్పేస్తే, నరేష్ నీ గెటప్ వచ్చి ఈ సినిమాలో నేను ఈ మూవీలో వన్ ఆఫ్ ద సెకండ్ హీరో చేస్తున్నానండి. ఈ క్యారెక్టర్ నువ్వు సూట్ అవుతావు, నువ్వు బాగా చేయగలవు, ఈ క్యారెక్టర్ న్యాయం చేయగలవు నాకు అనిపిస్తుందని ఈ క్యారెక్టర్ నాకు డైరెక్టర్ గారు ఇచ్చారు. వాళ్ళకి నేను ఎంతో రుణపడి ఉంటాను. అలాగే మా ప్రొడ్యూసర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆయన కూడా రుణపడి ఉంటాను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని కరెక్ట్గా నేను సద్వినియోగం చేసుకుంటానని మనవి చేస్తున్నాను. నమస్కారం, నా పేరు మనస్వి. అండ్ దేవుడు దయ్యం మూవీలో నేను సెకండ్ మెయిన్ లీడ్గా చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్, నా మీద నమ్మకం పెట్టి నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు. అండ్ ఐఎమ్ ష్యూర్ ఐల్ ప్రూవ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ ఆల్. ఒక 3 నెలల పాటు హైదరాబాద్లో నాకు మంచి స్టోరీ గురించి ఎదురు చూశాను. బట్ నా అదృష్టం కొలిది మా డైరెక్టర్ కుమరవెల్లి శ్రీనివాస్ గారు నాకు పరిచయం అవ్వడం, ఆయన ఒక మంచి కథ చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ కథ చెప్పగానే నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఇలాంటి కథ ఎప్పుడు ఎక్కడ చూడని అటువంటి కథని నాకు ఆయన వినిపించారు. దానికి నేను చాలా సహకరిస్తూ ఈ సినిమాని ముందుకు తీసుకుపోతానని మీ అందరి ముందు మాట్లాడడం జరుగుతుంది. ఇది దేవుడి సినిమా అనిపించుండొచ్చు, కొంతమందికి ఇది దయ్యం సినిమా అనిపించుండొచ్చు. మనిషి అనేవాడు దేవుని చూసినా భయపడతాడు, దయ్యాన్ని చూసినా భయపడతాడు. అసలు మనిషి పయనం ఎటువైపు, నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా లేదా అనే ఒక సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్కి ఒక లవ్ ట్రీట్మెంట్తో ఒక కొత్త ప్రయోగం, ఒక వినూత్న ప్రయోగం చేయాలనే ఉద్దేశంతోనే నేను చాలా రోజులుగా మదన పడుతూ ఉన్నప్పుడు నాకు శ్రీనివాస్ గారు పరిచయం అయిన తర్వాత నేను ఆయనకి కథ వినిపించాను. లక్కీగా ఆయన నాకు ఇన్స్పైర్ అయిపోయి కథ నచ్చి నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. సో ప్రొడ్యూసర్ గారు నాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవడానికి నా సాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తాను. ఇది నా మొట్టమొదటి సినిమా. తర్వాత ఈరోజు ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత సింగిల్ షెడ్యూల్లో సినిమాని మొత్తం అవుట్డోర్, ఎక్కడంటే పాపికొండలు, భద్రాచలము, మనుగూరు తదితర లొకేషన్లలో సింగిల్ షెడ్యూల్లో సినిమాని మొత్తం ఫినిష్ చేయడానికి మేము ప్లాన్ చేసాం. టోటల్ వర్కింగ్ డేస్ ఉన్నాయి, టోటల్ 40 days వర్కింగ్ డేస్ అండి. సో ఇది నా మొదటి సినిమా కాబట్టి నాకు కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది. ఓకే, వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ అని. ఇది ఒక వెరైటీ సినిమా, ఒక కొత్త సినిమా. ఎనీహో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటూ